ఏంటి భాషాబాయ్, అసలు నీ అవతారం ఏంది, నువ్వేంది, అసలు ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నావు అని చెప్పి జనాలైతే అంటున్నారు. ఎందుకు అంటే మన ఎన్టీఆర్ అన్నయ్య అసలు డబ్బుల కోసం సినిమాలు తీస్తున్నాడో లేకపోతే అసలు దేనికోసం సినిమాలు తీస్తున్నాడు అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థం కావట్లేదు. అసలు ఈ డ్రాగన్ సినిమా ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో అప్పటి నుంచి జనాలైతే మన ఎన్టీఆర్ అన్నయ్యనైతే ఘోరాది ఘోరంగా అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారు. మరి ఎందుకు ఇంతలా ట్రోల్స్ చేస్తున్నారు అనేటువంటిది అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది కొత్త సినిమా స్టోరీలా లేదు. కేజీఎఫ్ సలార్ సినిమాలు తీసి వాటిలో మిగిలిపోయిన బొక్కలు ఉంటాయి కదా, ఆ మిగిలిపోయిన బొక్కలను తీసుకొని సినిమాని అతికించి తీసినట్టు ఉంది తప్ప కొత్త స్టోరీలా అస్సలు లేదు అని చెప్పి జనాలైతే అంటున్నారు. అందులో కూడా ఎన్టీఆర్ గారి లుక్స్ పైన అయితే బీభత్సంగా అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారు. అసలు ఆ బాడీ సెట్ కాలేదు, అసలు ఆ బాడీ వేరే వాళ్ళది తెచ్చిపెట్టి ఎన్టీఆర్ తలకే అతికిచ్చినట్టు ఉంది అని చెప్పి అయితే ఈ విధంగా కూడా అంటున్నారు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే అసలు ఈ సినిమాలో స్టోర్ ఎక్కడ ఉందిరా నాయన, 4 నిమిషాలు గ్లిమ్స్ పెట్టి సినిమా మొత్తం నరుక్కోవడం, కాల్చుకోవడం, అరవడం, రక్తం చూపించడం తప్ప ఇంకేం కనిపించడం లేదు అని చెప్పి ఈ విధంగా కూడా అంటున్నారన్నమాట. హీరో ఎంట్రీ వస్తే చాలు స్లో మోషన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చుట్టూ పొగ, ఇలాంటి తరహాలో ఇంకెన్ని సినిమాలు తీస్తారా నాయన. సలార్ కేజీఎఫ్ సినిమాలు చూసే బోర్ కొట్టాయి అని చెప్పి ప్రశాంత్ నీల్ డైరెక్టర్ నైతే అందరూ కూడా తిడుతున్నారన్నమాట. ఆయనని కూడా ఇప్పుడు జనాలు అందరూ కోరుకునేది ఇది, ఫ్యామిలీతో మంచిగా కూర్చొని ఒక మంచి సినిమా చూడాలి అనేటువంటిదే వాళ్ళు కోరుకుంటారు. కానీ ఇక్కడ డైరెక్టర్లు చేసేటువంటి ఎర్రి పప్ప పని ఏంటి అంటే ఇప్పుడు సినిమాలో ఎంత వైలెన్స్ పెడితే అంత సినిమా హిట్ అవుతుంది అనేటువంటిది ఆ భావంతో అయితే సినిమాలు అయితే వీళ్ళైతే తీస్తున్నారన్నమాట. అండ్ ఇప్పటి జనరేషన్ లో, ఇప్పటి సమాజంలో ఏ విధంగా మర్డర్లు, రేప్ కేసులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం న్యూస్ ఛానల్లో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి టైంలో ఇలాంటి సినిమాలు తీస్తే ఇప్పటి జనరేషన్ మామూలుగా లేదు. ప్రతి ఒక్కడు కూడా విలన్ గా ఫీల్ అయిపోయి అందరిని కూడా చంపేస్తున్నారన్నమాట. ఇలాంటి టైంలో ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారు అని చెప్పైతే జనాలైతే ఈ ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అయితే క్వశ్చన్ అయితే చేస్తున్నారు. ఓకే, మా సినిమాలు తీసినా తప్పు లేదు, కానీ అందులో ఆత్మ ఉండాలి, కథ ఉండాలి, ఎమోషన్ ఉండాలి. కేవలం బొగ్గు పొగ రక్తం మాత్రమే ఉంటే ప్రేక్షకులు ఎంత కాలం కనెక్ట్ అవుతారు అని చెప్పి ఈ విధంగా కూడా అంటున్నారు చాలా మంది. సో ఇక వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు మన ఛానల్లో మరెన్నో వస్తుంటాయి. సో మరి ఉంటాయి, ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.